తిరిగి బీసీ న్యూస్ కి స్వాగతం. తాడేపల్లిగూడెంలోని బీవీఆర్ కళా కేంద్రంలో బాల దినోత్సవం సందర్భంగా నెలవారీ కార్యక్రమం నిర్వహించారు. మధ్యాహ్నం నుండి నృత్య, సాహితీ, సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. విజేతలకు బహుమతి ప్రదానోత్సవం చేశారు. అనంతరం జగన్నాథపురం గ్రామానికి చెందిన ఎంసీ వైస్ చైర్మన్ ముత్యాల సత్యనారాయణకు గౌరవ పురస్కార అవార్డు, ప్రముఖ ఫ్లూట్, కీబోర్డ్ కళాకారుడు దేవచిట్టి సత్యప్రకాష్ కు కళా పురస్కార అవార్డు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్, భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ సంఘ చైర్మన్ వలవల బాబ్జీ హాజరయ్యారు. ఈ నెలవారీ కార్యక్రమాలన్నీ కూడా మరి వేళ జవహర్లాల్ నెహ్రూ గారి జన్మదినం సందర్భంగా, బాలల దినోత్సవం సందర్భంగా వేళ ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేసామని చెప్పి పెద్దలు చెప్పడం జరిగింది. ముందుగా ఆయన గత 30 సంవత్సరాలుగా ఏదైతే బీవీఆర్ కళా కేంద్రం మరి స్థాపించి అది కొన్ని కారణాల వల్ల ఇబ్బందుల్లో పడి మానసిక వ్యధ ఉన్న కళాకారులకి సేవ చేయాలన్న దృక్పథంతో పేద కళాకారుల పట్ల ఆయనకున్న ఆపేక్షతోటి ఈవేళ ఈ కార్యక్రమాలన్నీ కూడా కంటిన్యూ చేస్తున్న మిత్రుడు బుద్దాల వెంకటరామారావు గారు. ముఖ్యంగా అనేక సార్లు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనేక అవార్డులు పొందిన వ్యక్తి మిత్రుడు బుద్దాల రామారావు గారు. మరి ఈవేళ కొన్ని ఇబ్బందులున్నా ఆ ఇబ్బందులను అధిగమించి ఆరోగ్యం సహకరించకపోయినా సరే తన జీవితాన్ని కళామ తల్లికి అంకితం చేసిన వ్యక్తి బుద్దాల రామారావు గారు. అలాగే మరి ఉజ్వల భవిష్యత్తుతోటి వెలుగొందాలని ఆ చిరంజీవిని ఆశీర్వదిస్తూ సత్కారం పొందుతున్న మా తమ్ముడు ముత్యాల సత్యనారాయణ గారు, వీర వెంకట సత్యనారాయణ, నాకు 1993-94 ప్రాంతాల నుంచి కూడా అత్యంత సన్నిహితుడు. ఆ రోజుల్లోనే రాజకీయం అంటే ఏంటనేది చూపించిన వ్యక్తి. ఆ జగన్నాథపురంలో మరి సర్పంచ్గా, ఎంపీటీసీగా, ఉప సర్పంచ్గా, మరి తెలుగుదేశం పార్టీలో అనేక ఉన్నతమైన పదవులు చేస్తూ ఈ రోజున మరి మార్కెట్ యార్డు వైస్ చైర్మన్గా వ్యవహరిస్తున్న ఆయన మరి జగన్నాథపురం గ్రామానికే కాకుండా తెలుగుదేశం పార్టీకి అత్యంత విధేయుడిగా, తెలుగుదేశం పార్టీని నమ్ముకున్న వ్యక్తిగా, అలాంటి వ్యక్తికి సన్మానం చేయడం అనేది మరి ముఖ్యంగా నేను బుద్దాల రామారావు గారిని అభినందిస్తా ఉన్నాను. ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేటీకరించే నిర్ణయాన్ని కూటమి ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని, లేని పక్షంలో ప్రజలే బుద్ధి చెబుతారని ఉంగుటూరు మాజీ ఎమ్మెల్యే వైసీపీ పీఎస్సీ సభ్యుడు పుప్పాల వాసుబాబు అన్నారు. ఏలూరు జిల్లా వేముడోలు మండలం పూళ్ల గ్రామంలో మెడికల్ కళాశాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ రచ్చబండ కార్యక్రమం మాజీ ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో తొలుత స్థానిక కోడూరుపాడు, ఎంఎంపురం గ్రామాలకు చెందిన జనసేన కార్యకర్తలు పలువురు వైసీపీ పార్టీలో చేరగా వారికి వాసుబాబు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ మేరకు నిర్వహించిన రచ్చబండ కోటి సంతకాల కార్యక్రమంలో మహిళలు, యువత, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మొత్తం ఇండియాలో అన్ని కాలేజీ సీట్లు ఫిలప్ చేస్తుంది. అయితే రిజర్వేషన్ ఉంది ఇందులో. ఏ మెడికల్ కాలేజీలు ఎక్కడైతే స్థానికంగా ఉన్నాయో ఆ మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఉన్నాయో అట్లా 50% సీట్లు ఫస్ట్ స్థానికంగా ఉన్నాయి. ఈయనేమంటాడు మొత్తం ప్రైవేటైజేషన్. మనకు తెలియదేం కాదు. అంత జగన్ గారి అడికి పేద బడుగు వర్గాలు పథకాలు ఎలా ఇద్దారు, పట్టణాలను నొక్కుతారు, వాళ్ళు ఉన్నతమైన స్థాయిలో అది తీసుకురావాలి, చదువులా చెప్పించి ఉచితంగా గొప్ప ఇంజనీర్లు చేయాలి, డాక్టర్లు చేయాలి, కాలేజీ నిర్మాణం చేయాలి, వైద్యాన్ని అందుబాటులో తీసుకురావాలి, ప్రతి గ్రామంలో పెట్టి మెడికల్ చిన్న చిన్న సెంట్రల్ మన అనుసంధానంగా తయారు చేసే ప్రాథమిక వైద్యం అంతా ఉంది. అలాగే చక్కగా మెడికల్ ప్రతి మండలంలోనేమో 30 నుంచి 40 బెడ్ హాస్పిటల్ తీసుకొచ్చారు. చక్కగా అన్ని సిస్టమ్ ఒక పద్ధతి ప్రకారం అన్ని కరెక్ట్గా వెళ్తూ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు అంత ప్రైవేటైజేషన్ ఇవాళ సమ్మిట్లు ఇప్పుడు పెడుతున్నాడు అక్కడ, అన్ని లక్షల కోట్లు వస్తున్నాయని చెప్పి. కేవలం ప్రైవేటైజేషన్ చేసుకుని, ఎందుకంటే 100 నుంచి 150 ఎకరాలు ఒక్కొక్క కాలేజీకి జగన్ గారు ఆల్రెడీ భూమి
అయితే గవర్నమెంట్ భూమి తర్వాత కొనుగోలు కూడా చేసేసారు. కాబట్టి ఇదంతా సిస్టమేటిక్గా తీసుకొస్తే వీళ్ళంతా ఈయన ప్రైవేటైజేషను. ఎందుకంటే 100 ఎకరాలు జగన్ గారు పోగు చేశాడు. మరి ఎసెట్ పెంచుతాను ఇది ఏమంటున్నాడు ఈయన చంద్రబాబు నాయుడు గారు, నేను సంపద సృష్టిత అంటున్నాడు. సంపద సృష్టిత అంటే ఇప్పుడు కాలేజ్ 300, ఇప్పుడు 100 ఎకరాలకు ఒక కాలేజీ కంటే 1700 ఎకరాలు 17 కాలేజీలు అంటే 1700 ఎకరాలు భూమి గవర్నమెంట్ సేకరించింది. అప్పుడు 50కో, లక్షకో, 10 లక్షలకు, 5 లక్షలకు, 50 లక్షలకు, 10 లక్షలకు కొని ఉంటుంది. అంటే రూపం అలా రూపాంతరం ఉంటుంది. రూపం మారేటప్పటికీ ఫెసిలిటీస్ మార్చేటప్పుడు దాని విలువ ఆటోమేటిక్గా పెరుగుతుంది. అనంతపురం జిల్లా హిందూపురంలో టీడీపీ శ్రేణులు వైసీపీ కార్యాలయంలో అద్దాలు, ఫర్నిచర్ పగలగొట్టడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ ఘటనపై స్పందించిన జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్ వెంటనే నిందితులపై చర్యలు తీసుకుని అరెస్ట్ చేయాలని పోలీసులను కోరుతూ కార్యకర్తలతో కలిసి పోలీస్ స్టేషన్ వద్దకు ర్యాలీగా వెళ్లారు. దీంతో పట్టణంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావుపై జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. మోసం చేయడమే ఆయన నైజమని, పార్టీలో ఉంటూనే ద్రోహం చేశారని ఆమె ఆరోపించారు. మెదక్లో నిర్వహించిన మీడియా సమావేశంలో కవిత మాట్లాడుతూ బీఆర్ఎస్ ఓటమికి కారణం తాను కాదని తప్పించుకోవడం హరీష్ రావుకు అలవాటైందని, ఆయన గురించి గట్టిగా మాట్లాడినందుకే తనను పార్టీ నుండి బయటకు పంపారని గుర్తు చేశారు. బీఆర్ఎస్ నేతలు తమ ఆస్తులు పెంచుకున్నారు కానీ పార్టీ కేడర్ను పెంచుకోలేదని దుయ్యబట్టారు. జగదీష్ రెడ్డి, మదన్ రెడ్డి, నిరంజన్ రెడ్డి వంటి వారికి 100 కోట్లు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. మరోవైపు ప్రస్తుత ప్రభుత్వం గ్రూప్ 1 ఉద్యోగాల కల్పనలో విఫలమైందని, యువతకు అన్యాయం చేస్తుందని విమర్శించారు. జనం బాటలో భాగంగా మరి మెదక్ జిల్లాకు రావడం జరిగింది. మెదక్ జిల్లాలో ఇప్పుడు 2 నియోజకవర్గాలు ఉన్నాయి, మెదక్ అండ్ నర్సాపూర్. ఇతరత్ర మండలాలు ఉన్నప్పటికీ కూడా 2 నియోజకవర్గాలు ప్రధానంగా ఉన్నాయి. మరి మేము మా పర్యటన ప్రారంభించడమే నర్సాపూర్లో మరి విఎన్ రెడ్డి గారు, దినేష్ రెడ్డి గారు వాళ్ళ పాఠశాలలో చిన్న పిల్లల్ని, విద్యార్థులతోని చిల్డ్రన్స్ డే సెలబ్రేట్ చేసుకొని ప్రారంభించినాం. మరి నేను చాలా బలంగా నమ్మేటటువంటి అంశాల్లో ఏ దేశమైనా, ఏ రాష్ట్రమైనా చిన్న పిల్లల్ని, వృద్ధులను బాగా చూసుకోగలిగితే ఖచ్చితంగా బాగుపడుతుందని బలంగా నమ్ముతాను. అనేక చట్టాలు ఉన్నాయి పిల్లల ప్రొటెక్షన్ కోసం, అనేక చట్టాలు ఉన్నాయి సీనియర్ సిటిజన్స్ ప్రొటెక్షన్ కోసం, కానీ అవి అమలు అవ్వడం లేదు. వాటి అమలు మీద కూడా మనందరం దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉన్నది ప్రభుత్వాలుగా. అదేవిధంగా మరి ఆ తర్వాత రెడ్డిపల్లి అనేటటువంటి గ్రామానికి వెళ్ళడం జరిగింది. ఈ గ్రామం నర్సాపూర్ మండలంలో ఉన్నది. ఆ గ్రామంకి ఒక విచిత్రమైన పరిస్థితి ఉన్నది. ఒక పక్క RRRలో వాళ్ళ భూములు పోతున్నాయి, ఇంకొక పక్క కాళేశ్వరంలో వాళ్ళ భూములు పోయినాయి, ఇంకొక పక్క రైల్వే లైన్ వాళ్ళు వచ్చి సర్వే చేసిపోయారు. అది ఎడిదికి వస్తుందో అర్థం కాని పరిస్థితి ఉన్నది. అంటే RRRలో నర్సాపూర్ మండలంలో 13 విలేజెస్లో ఉన్నటువంటి భూమి పోతున్నటువంటి సందర్భం ఉన్నది. కానీ రెడ్డిపల్లి ప్రత్యేకం ఎందుకంటే రెడ్డిపల్లి రైతులు నాకు నిన్న మొత్తం బొమ్మ కూడా చూపించి వివరంగా చెప్పారు. అక్కడ దాకా మంచిగా వచ్చిన రింగ్ రోడ్డు రెడ్డిపల్లి రాగానే ఇట్లా వంకరమైంది. నా మాటలు కాదు, అక్కడ ఉన్నటువంటి ఒక రైతు చెప్పిన మాట నేను చెప్తా ఉన్నా. నీటిలో నీరు గట్టే ఎట్లా తిరుగుతుందో రెడ్డిపల్లి రాగానే రింగ్ రోడ్ అట్లా వంకలు తిరిగింది. మరి ఎందుకోసం వంకర తిరిగింది రింగ్ రోడ్ అని వారిని రైతులను అడిగితే పెద్ద నాయకులు దాదాపు 3 పేర్లు చెప్పిన బీఆర్ఎస్ పార్టీలో ఉన్న పెద్ద నాయకులవి. వారికి ఉన్నటువంటి ఫామ్ హౌస్లు, వారికి ఉన్నటువంటి భూములను కాపాడుకోవడానికి అలైన్మెంట్ మార్చిండ్రు. తద్వారా చిన్న రైతులు దాదాపు 56 మంది రైతులకు వాళ్ళది 59 ఎకరాలు పోతుంది. అంటే 56 మంది రైతులు 59 ఎకరాలు అంటే అందరికీ కూడా ఎకరం కన్నా తక్కువనో, ఎవరో ఒకరికి ఉంటే 2 ఎకరాలు, అర్ధెకరం, పావు ఎకరం అట్లా ఉన్న రైతులది 56 మంది రైతులది 59 ఎకరాలు రింగ్ రోడ్ కోసం తీసుకుంటున్నారు. ఎట్లుంటుంది దయచేసి ఆలోచించవలసిందిగా ఇప్పుడు ప్రభుత్వానికి నేను చెప్తా ఉన్నా. సో బేసికల్లీ సెకండ్ రెడ్డిపల్లి ప్రాంతానికి పోయినప్పుడు ఆ రెడ్డిపల్లి రైతుల బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయి. వారి కోసము కలెక్టర్ గారు వచ్చి ఏం చెప్తారంటే మీ RRRలో పోయేటటువంటి మీ భూమిని నేను 3 విడతలుగా పేమెంట్ చేస్తాను అని చెప్తున్నాడు కలెక్టర్ గారు. కానీ ప్రజలు నమ్మడం లేదు. నేను కోరేది ఒకటే కలెక్టర్ గారిని, మీరు 3 విడతలుగా డబ్బులు ఇస్తా అంటే 3 విడతలుగా ఎకరానికి మీరు ఇస్తానన్నటువంటి 44 లక్షల రూపాయలు కాకుండా 1 కోటి రూపాయలు ఇవ్వాలని అక్కడ డిమాండ్ చేస్తూ ఉన్నారు ప్రజలు.
అది కూడా మీరు రిటర్న్ లో ఇవ్వండి, రాసి ఇవ్వండి, మేము 3 దఫాలుగా ఈ ₹1,00,00,000 పేమెంట్ చేస్తామని రైతులు భూమి ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. లేదంటే అక్కడ కాళేశ్వరం కాలువ ఏదైతే ఆ ఊరు నుంచి పోతుందో అక్కడ ఒక 156 ఏకర్స్ 156 ఎకరాలు ఎక్సెస్ ఉన్నది ల్యాండ్. భూమికి బదులుగా భూమి ఇవ్వమని అక్కడ రైతులందరూ కూడా వాళ్ళ మాటగా మీడియా తరఫున ప్రభుత్వానికి చెప్పమని నాకు నిన్న కోరినారు. భూమి బదులు భూమి ఇచ్చినా వెళ్ళిపోతాం, లేదు ₹1,00,00,000 పర్ ఏకర్ ఇస్తాం, 3 దఫాలుగా ఇస్తామని రాతపూర్వకంగా ఇచ్చినా వెళ్ళిపోతామని చెప్పి వారు కోరడం జరిగింది. వార్తను ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విశాఖ సిఐఐ భాగస్వామ్య సదస్సులో 3 రోజుల్లో 13.25 లక్షల కోట్ల విలువైన ఒప్పందాలు, అంచనాలకు మించి 30% అధికంగా తరలివచ్చిన పెట్టుబడులు. టీటీడీ మాజీ ఏవీఎస్ఓ సతీష్ కుమార్ ది ముమ్మాటికి హత్యే, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు వర్లరామయ్య ఆరోపణలు. సతీష్ కుమార్ అనుమానాస్పద మృతి కేసులో వైసీపీ నాయకులు ఇరికించే కుట్ర, తీవ్ర స్థాయిలో మండిపడ్డ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్. మాజీ మంత్రి హరీష్ రావుపై మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత, పార్టీలో ఉంటూనే ద్రోహం చేశారని ఆరోపణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.